ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ గారు ఆధ్వర్యమైనటువంటి కూటమిలో దొంగ వాగ్దానాలు చేసి ఆ పార్టీ నాయకత్వమే మేము ఇస్తాడనుకుని మేము చెప్పాము, మాదే ఉంది ఆయన ఇవ్వట్లేదని చెప్పి ఈ నెపాల్ని చంద్రబాబు నాయుడు మీద నెట్టేటువంటి పరిస్థితి ఆ పార్టీలే వచ్చినాయి. ఈరోజు దొంగ హామీలతో, అడ్డగోలు అబద్ధాలతో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఈ కూటమి ప్రభుత్వం. తప్పకుండా ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. మనం ఎవరం కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి విలువ నేనైతే తెలిసిందనుకుంటున్నాను. ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నవరత్నాల హామీలు కానీ ఆయన అమలుపరిచినటువంటి కార్యక్రమాన్ని 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించకపోయినా 2029 ఎన్నికలు వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి మాట తప్పడన్నటువంటి నమ్మకం ప్రజలకు ఏర్పడుతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కనుక ప్రభుత్వం ఉంటే పేద ప్రజలకి, పేద పిల్లలకి న్యాయం చేకూరుతుందని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుపేద, ప్రతి పేద వర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మిస్ అయ్యామని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకున్నామని చెప్పి బాధపడేటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ఈ పక్కన ఉదయించాల్సినటువంటి, తూర్పున ఉదయించాల్సిన సూర్యుడు పడమర ఉదయిస్తాడేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఆపగలిగినటువంటి శక్తి, సామర్థ్యాలు ఈ కూటమి ప్రభుత్వానికి లేవని చెప్పి తెలియజేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి చెల్లెల్నే తీసుకొచ్చి రోడ్డు ఎక్కించి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు మోపేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తండ్రి చనిపోయినాక తండ్రి ఆస్తిలో వాటా ఇచ్చేటువంటి అన్నదమ్ములు ఉంటారు. తన సొంత ఆస్తిలో కూడా వాటా ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత దారుణంగా ఆడపిల్లలు మాట్లాడుతున్నా కూడా సంస్కారంతో ఒక్క మాట కూడా చెల్లెళ్ళ గురించి తప్పుగా మాట్లాడినటువంటి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మనం చూసాము, ఎప్పుడు కూడా దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారని చెప్పి ఆయన చెప్తాడు. తిరుపతి లడ్డు విషయంలో దేవుడు కూటమి ప్రభుత్వానికి కానీ, ఆ కూటమిలో ఉన్నటువంటి నాయకులకు కానీ ఎటువంటి ముట్టికాయలు వేసాడో, ఏ రకంగా అభాసు పాలయ్యారో మనం చూసాము. తప్పకుండా ఆ దేవుడి దయతో, ప్రజల దయతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం తథ్యం. ఈ దొంగ వాగ్దానాలు ఇచ్చినటువంటి ఈ కూటమిని ప్రజలు